అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పంజాబీ స్టైల్లో నేను పన్నీర్తో 65 అనేది చేస్తున్నాను. 65 పన్నీర్ 65 అనొచ్చు, పన్నీర్ పకోడా కూడా అనొచ్చు. పన్నీర్ పకోడా అనేది చేస్తున్నాను. దానికోసము శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో ఏమేమి వేయాలంటే చూపిస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఒక 2. పకోడా అనేది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ఓమ ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి. ఓమ అనేది చూడండి, ఇట్లా క్రష్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఓమ, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కొంచెము పసుపు, కొద్దిగా పసుపు, మంచి కలర్ అనేది వస్తుంది పసుపు. తర్వాత కొద్దిగా వంట సోడా, కవర్లో నుంచి తీస్తున్నాను వంట సోడా. చూడండి, ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా. తర్వాత కారము ఎక్కువ వేయొద్దు, కొంచెమే వేయాలి. కారం అనేది ఎక్కువ వేస్తే మళ్ళీ కారం ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, ఎక్కువ అయితే వేసుకోవద్దు. సాల్ట్ వేయలేదంటే అంతే సంగతి. చూడండి, రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మనము కలుపుకోవాలి. మనకి బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కలిపాక మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఎలా కలుపుకున్నామో మనం బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. జారుగా థిక్నెస్ అనేది ఉండాలి. మనకి పన్నీర్కి అనేది బాగా పట్టాలి. పన్నీర్ పకోడీకి అనేది మంచిగా పట్టాలి. ఇప్పుడైతే పిండి అయితే పక్కన పెట్టేసుకుందాము. పిండి కలిపేసుకున్నాం కదా అన్నీ వేసి చక్కగా. ఇప్పుడు పిండి పక్కకు పెట్టేసుకొని పన్నీర్ అనేది తీసుకున్నాను. చూడండి, నేను ఒక హాఫ్ కేజీ పన్నీర్ అనేది తీసుకున్నాను. 1/2 కేజీ పన్నీర్ అనేది తీసుకున్నాను. జెర్సీ తీసుకున్నాను నేను. జెర్సీ అయితే బాగుంటుంది. నేను అన్ని కర్రీస్లో కూడా చెప్పాను. జెర్సీ పన్నీర్ తీసుకొని కట్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇది పుదీనా ఇంకా కొత్తిమీర, ఇది 2 మిక్స్ చేశాను. కొత్తిమీర పుదీనా 2, ఇంకా ఏం వేయలేదు. కొద్దిగా వాటర్ వేసి నలగొట్టుకున్నాను. నలిగితే ఓకే, నలగలేదంటే కొంచెం వాటర్ అనేది వేసుకోండి. ఇట్లా కట్ చేసుకోవాలి పన్నీర్ అనేది. చూడండి, ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది చాలా లావుగా ఉంది. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా రెండు క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏం చేయాలంటే, ఇప్పుడు పుదీనా ఉంది కదా, పుదీనా కొత్తిమీర చట్నీ ఉంది కదా, ఇట్లా అప్లై చేసుకోవాలి. అన్నిటికీ ఇలాగే అప్లై చేసుకోవాలి. చేసుకొని ఇది క్లోజ్ చేసేయాలి. ఇలా చూడండి, ఇలా క్లోజ్ అనేది చేసేయాలి. తినేటప్పుడు ఫ్లేవర్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది. అన్నిటికీ ఇలాగే పన్నీరు పకోడాకు అనేది ఇట్లానే మొత్తం చేసుకోవాలి. ఇది పంజాబీ స్టైల్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. అన్నీ ఇట్లనే అన్నీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. నేను ఇట్లా మంచిగా పెట్టుకున్నాను. కొత్తిమీర పుదీనా పేస్ట్ అంతా పెట్టుకున్నాను. చూడండి, ఆయిల్ పెట్టేసుకున్నాను హీట్. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో పేపర్ వేసి టిష్యూ వేసుకున్నాను. ఆయిల్ ఇంకేమైనా ఉంటే కూడా ఆ టిష్యూ పీల్ చేస్తుంది అని చెప్పేసి. చూడండి, పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇట్లా అంతా ముంచుకోవాలి. పన్నీర్ ముక్కలు ఆయిల్ హీట్ ఎక్కాలి మంచిగా. చూడండి, ఇట్లా వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు అన్నీ కూడా ఇట్లా వేసుకొని పన్నీర్ పకోడా అనేది చేసుకోవాలి. మస్తు టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను అన్ని వెరైటీ వంటలు చేస్తాను. అలా నాకు చాలా ఇష్టం అనమాట. కొత్తగా ట్రై చేయడం అన్నీ నాకు ఇష్టం అనమాట. ఫస్ట్ మేము చేసుకొని తింటాము. తిన్నాక అప్పుడు బాగా వస్తేనే నేను వీడియో చేస్తాను, లేదంటే నేను వీడియో అనేది చెయ్యను. అంటే టేస్ట్ బాగుంటేనే, యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు కదా, అందుకోసమని బాగుంటేనే నేను చేస్తాను, లేదంటే నేను చెయ్యను. టేస్ట్గా ఉంటేనే చేస్తాను, లేదంటే నేను చెయ్యను. చూడండి, అన్నీ ఇట్లా వేసుకోవాలి. పన్నీర్ ఎలా తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. మేమైతే పన్నీర్ అయితే ఎక్కువే తింటాము. చూడండి, అన్నీ ఇట్లా వేసుకోవాలి. ఒకటికొకటి అంటకుండా పన్నీర్ ముక్కలన్నీ శనగపిండి మనం బజ్జీ ఎట్లా కలుపుకుంటామో అట్లా. కాకపోతే బజ్జీ దాంట్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు అవి వేయము, ఓమ అయితే వేస్తాము. ఇవన్నీ కూడా ఇట్లానే వేసేసుకోవాలి. మొత్తము వేసి హై పెట్టుకొని కాల్చుకోవాలి. కొంతసేపు హై పెట్టాలి, కాలే వరకు, కొద్దిగా కాలే వరకు, పైకి వచ్చే వరకు హై అనేది పెట్టుకోవాలి. తర్వాత సిమ్ చేసేయాలి. చూడండి, ఇట్లా ఇంకా కాలలేదు, హైయే ఉన్నది. మంచిగా అయితే కాలాలి. ఒక 2 నిమిషాలు కాలనిద్దాం. ఎలా కాల్చుకున్నానో అటు నుంచి ఇటు మంచిగా అనేది కాల్చుకోవాలి. మనకి
ఎవరైనా చూస్తే అయితే దీన్ని ఇంకా ఏదో ఉల్లిపాయ పకోడీ అట్లా అనుకుంటారు, కానీ లోపల పన్నీర్ ఉందని ఎవరికి తెలీదు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే పన్నీర్ ఒక్కటి ఉంటే చాలు, ఇట్లా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే నాకు ఇట్లా చేయడం చాలా ఇష్టం అనమాట, వెరైటీగా ఎవరికైనా చేసి పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా అడుగుతారు కూడా నన్ను, వీడియోలో ఈరోజు ఇది పోస్ట్ చేసావు మాకు లేదా, మీరు ఒక్కరే తింటారా అని కూడా అడుగుతారు. అయ్యో ఎందుకు లేదు అని అంటా నేను. చూడండి ఇట్లా అన్నీ చక్కగా కాల్చుకోవాలి. కాల్చుకొని ఫిష్ వేసాను కదా దానిపైన వేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఆయిల్ ఉంటే కూడా ఆయిల్ అనేది పీల్ చేస్తుంది. ఇంకొక 2 నిమిషాలు అనేది వేగనిద్దాం. చక్కగా కాలినవి తీసేస్తున్నాను. చూడండి ఎర్రగా ఎలా కాలాయో. అసలు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అనేది బాగుంటుంది. టిష్యూ వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ఆయిల్ ఉంటే కూడా ఆయిల్ అనేది అంతా చక్కగా పీల్ చేస్తుంది అనమాట. చూడండి ఎలా కాలినాయో, చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. నేనే బాగుంటాయి అని చెప్పడం కాదు, మీరు తిని చూడండి, తింటే మీకే తెలుస్తుంది. ఊరికే తినాం కదండి పన్నీర్, ఎప్పుడో ఒకసారి మనం తింటూ ఉంటాం కదా, ప్రతిసారి కర్రీ తిన్నాం కదా. ఇప్పుడు ఇట్లా ట్రై చేయండి, పన్నీర్ పకోడా అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అన్నీ ఇట్లానే వేసుకోవాలి మనము, అన్నీ అనేది ఇట్లానే వేసేస్తాను. అన్నీ అయిపోయాక మిగతా అన్నీ కూడా ఇట్లానే కాల్ చేసుకోవాలి. చూడండి ఈ పకోడా అయితే మస్తు టేస్ట్ ఉంటుంది. మనకైతే బయట ఎక్కడ కూడా అమ్మరు, ఏమో నాకు తెలిసి అమ్మరని అనుకుంటున్నాను. ఇది పంజాబీ స్టైలు, అంటే పంజాబీ ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట నాకు, నేను వాళ్ళ ఇంట్లో చూశానమాట, చూసి నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళ దగ్గర రెసిపీ ఇది, నాదైతే కాదు. నేను చూస్తుండగా ఒకసారి చేయమని చెప్పాను. ఆంటీ చెప్పారు నువ్వు యూట్యూబ్లో పెట్టు, నువ్వు బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది, ఇది మా పంజాబీ స్టైల్ అని చెప్పింది అనమాట. అందుకోసమనే మీకు కూడా నేను ఫస్ట్ చేసుకొని తిన్నాను, వాళ్ళ ఇంట్లో కూడా తిన్నాను, నాకు నచ్చింది. అందుకోసమనే మీతో కూడా ఈ రెసిపీ షేర్ చేసుకుందామని చెప్పి షేర్ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఇట్లానే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఎంత చక్కగా వేగినాయో పన్నీర్ ముక్కలు అనేది, పన్నీర్ పకోడా అనేది చూడండి మంచి కలర్ అనేది వచ్చినాయి. ఇప్పుడు అన్నీ తీసేసుకుంటున్నాను. అన్నీ ఇట్లానే వేయించుకోవాలి మనము పన్నీర్ పకోడా అనేది. అన్నీ తీసుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు చూపించేస్తాను. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. పన్నీర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి టమాటా కెచప్తో తినాలి, చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు టమాటా కెచప్ తినండి, లేదంటే నార్మల్గా అయినా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి, ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.